మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించి శక్తిహీనుణ్ణి చేస్తే మీకే నష్టమని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తనకు శక్తి ఉంటే మీకే ఉపయోగపడతానని తెలిపారు. ఇచ్చాపురం, నర్సన్నపేట, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కడైనా గెలుస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో తనకు తప్ప మరొకరికి అవకాశం లేదన్నారు. 4 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఓడిపోయా, 3 సార్లు బీవర్లో గెలిచానని, రాబోయే ఎన్నికల్లో తప్పుదారిలో వెళ్లొద్దని శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. వ్యాపారం తెలియనప్పుడు ఆ కాన్సెప్ట్ అడగండి, ప్రసాదరావు వస్తే మీకు ఎలాగ ఉంటుంది, అందరూ ఒక టైప్ చేసేస్తాం ఆయన అయితే. అందుకోసం నాకు అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చినాయి. అలాగే మీరు కూడా ఎంత కష్టమైన పరిస్థితులైనా 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిపించారు. ఏదో ఒక అన్సర్టైనిటీ రాష్ట్రం అంతా ఉన్నప్పుడు పోయింది, కానీ 3 సార్లు మీ వల్లే గెలిచారు. నేను వయసులు ఇక్కడ పెద్ద 3వ కమ్యూనిటీ. మొదట వెలంలో ఉంటే దాని తర్వాత ఫిషర్మెన్ ఉంటారు, దాని తర్వాత ఫిషర్మెన్ అంటే అన్ని ఫిషర్మెన్లు కలిసేది ఉంటే దాని తర్వాత వయసులు ఉంటారు 3వ సంఖ్య. ఆ తర్వాత శ్రీశైలం ఉంటారు, శ్రీశైలం తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఉంటారు. ఇలాగా కులాలన్నీ ఉన్నాయి. అన్ని కులాలతోటి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఆ వృత్తులు, వాళ్ళ ఆలోచన ధోరణి ఈ ప్రజా జీవితంలో అర్థం చేసుకున్నాడు. నేను ఏనాడు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఎవరిని బలి చేసినట్టుగా ఎప్పుడూ నేను ఎలా చేయలేదు. చేతనైన సాయం వాళ్ళ వ్యాపారానికి, వాళ్ళ వ్యవహారానికి, వాళ్ళకు ఉండే భయానికి మనం అండగా ఉండాలనే నేను ఎప్పుడూ భావించాను. చూసుకున్న మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎవరు వచ్చి